నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి రూపంలో ప్రభుత్వం ఆదుకుంటుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెంలో మంత్రి అతిథి గృహంలో గురువారం మండలం పరిధిలో ఉన్న పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు మరియు ఆపరేషన్లు చేయించుకునేందుకు ముందస్తుగానే ఎల్ఓసీలను మంత్రి రవికుమార్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అద్దెంకి నియోజకవర్గంలో దాదాపు 5 కోట్ల రూపాయల విలువ కలిగిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఎల్ఓసీలు అందించారని, గత వైసీపీ ప్రభుత్వంలో అద్దెంకి నియోజకవర్గంలో 100 మందికి కూడా చెక్కులు ఇచ్చిన సందర్భాలు లేవు అని మంత్రి రవికుమార్ గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తుందని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. పాపారావు, వెంకటేశ్వరరాజు, సరికొండ వెంకటేశ్వరరాజు చూడండి, ఆదిలక్ష్మి చూడండి, దమయంతి, చూడమ్మా ఉన్నదా, అన్నారు అక్కమ్మ, పర్యావరణం పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, అదేవిధంగా గుండ్లకమ్మ లాంటి జీవనదులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని బాపట్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నెల్లూరి ప్రసన్న కుమారి అన్నారు. జీవనది గుండ్లకమ్మ పరిరక్షణ మీద రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ, అద్దెంకి మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పర్యావరణ ప్రేమికులు మన్నం త్రిమూర్తుల సౌజన్యంతో జీవనది గుండ్లకమ్మ పరిరక్షణ మీద వ్యాసరచన నిర్వహించగా పోటీల్లో గెలుపొందిన విజేతలకు గురువారం సింగరకొండ వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బహుమతులను ప్రసన్న కుమారి, మన్నం త్రిమూర్తులు, కళాశాల ప్రిన్సిపల్ నాజరబాబు కలిసి అందజేసి కళాశాల ఆవరణంలో మొక్కలను నాటారు. రోజు రోజుకి పర్యావరణం పరిరక్షణ ప్రమాదంలో పడుతుందని, అతివృష్టి అనావృష్టిలను నిరోధించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు జీవనదులను పరిరక్షించుకోవాలని ప్రసన్న కుమార్ చెప్పారు. త్రిమూర్తులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఇంత మంచిగా అరేంజ్ చేయడానికి సహకరించిన కాలేజీ ప్రిన్సిపల్ గారు మరియు రోటరీ క్లబ్ సౌజన్యంతో ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్గా నడిపించడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ప్రకృతి విపత్తుల్ని మనం చాలా చూస్తున్నాము. ఏంటి వరదలు, ఉత్తరాఖండ్ గమనించుంటారు. పర్యావరణాన్ని మనము కాపాడుకుంటేనే అది మనని కాపాడుతుంది. సో మొక్కల్ని, గ్రీనరీని, ముఖ్యంగా వాతావరణంలో గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు కదా, ఆకాశంలో ఓజోన్ లేయర్ అనేది మనుషులు ఇష్టారాజ్యంగా ప్లాస్టిక్ని అతిగా వినియోగించడం వల్ల, అలాగే ఉన్న మొక్కలను, ప్లాంటేషన్ని కట్ చేసి పర్సనల్ అవసరాలకు ఉపయోగించుకొని కొత్త మొక్కల్ని మళ్ళీ నాటకుండా వదిలేయడం వలన, కాలుష్యాన్ని పెంచడం వలన, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వ్యర్థాల వలన కూడా కాలుష్యం ఎక్కువగా పెరుగుతుంది. ప్లాస్టిక్ని వినియోగించి వేస్ట్గా పడేయడం వల్ల అవి భూమిలో కొన్ని సంవత్సరాల పాటు వేస్ట్ కాకుండా, డిస్పోజ్ కాకుండా అలానే ఉండటం వలన వాతావరణంలో టెంపరేచర్ పెరిగి అనీవెన్గా వర్షాలు, అంటే ఇదివరకు ఒక సీజనల్ వైజ్గా ఋతుపవనాలు వచ్చినప్పుడు వర్షాలు పడి పంటలు పండి రైతులు అందరూ పచ్చదనంతో ప్రశాంతంగా ఉండే వాతావరణం కాస్త ఒక టైము అనేది లేకుండా అనీవెన్గా వర్షాలు పడి ఉత్పాతం, అంటే ఇప్పుడు మొన్న ఉత్తరాఖండ్లో ఊహించని ఇళ్ళు మొత్తం కొట్టుకుపోయినాయి. ఎందుకు? వాళ్ళు భూమి మీద కాకుండా స్లైడ్స్ను కూడా, అంటే కొండ చర్యలు కూడా అలా ఎలా పెడితే అలాగా హౌస్ నిర్మించుకొని సురక్షితమైన హౌసెస్ కాకుండా ఉన్న మొక్కల్ని నరికేసేసి
హిల్ ఏరియాస్లో అట్మాస్ఫియర్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా పెడతారో అలా నిర్మించుకొని చేయడం వలన ప్రకృతి వాటర్తో ఆ స్లైడ్స్ మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోయింది. చాలా బాధాకరం, మనం న్యూస్లో చూస్తున్నాము. అటువంటి ఉత్పాతాలు మనకి కలగకుండా చూసారు కదా, ఈరోజు టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది. అదే మొక్కలు ఎక్కువగా ఉంటే ఈ వాతావరణంలో ఉన్నటువంటి టెంపరేచర్ బాగా తగ్గుతుంది. మనుషులు ఇళ్లలో కూడా కొంచెం ఏసీలు కొంచెం తక్కువగా వినియోగించాలి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎయిర్ కండిషన్ ఈరోజు బాగా అలవాటు అయిపోయింది. ఏసీ వల్ల కూడా కొంత కార్బన్ మోనాక్సైడ్ అట్మాస్ఫియర్లో కలవడం వల్ల ఓజోన్ లేయర్ డిస్టర్బ్ అయ్యి మనకు టెంపరేచర్ డైరెక్ట్గా ఇంపాక్ట్ అవుతున్నాం. కాబట్టి మొక్కల్ని చక్కగా పెంచడం వలన, ఇప్పుడు బెంగళూరు సిటీ ఉంది, చక్కగా కూల్గా ఉంటుందని మనం అనుకుంటాం కదా. సో ప్లాంటేషన్ ఎక్కడుంటే అక్కడ మనుషులు సురక్షితంగా ఉంటారు. కాబట్టి మొక్కల్ని ప్రతి ఒక్కరూ, ఒక మనిషి పుట్టినప్పుడు దానికి గుర్తుగా ప్రతి తల్లిదండ్రులు ఒక మొక్క నాటాలి. అలాగే కాలేజీ స్టూడెంట్స్ వీళ్ళకి ఈ ఏజ్ నుంచే మొక్కల పెంపకం పట్ల అవగాహన కల్పించడానికి ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు సార్. థ్యాంక్ యూ. అలాగే మన నదీ పరివాహక ప్రాంతాలను కూడా మనము ప్లాంటేషన్ చేసి అంచు ఎడ్జెస్ ఉంటాయి కదా, అవి పాడవకుండా నీటి ప్రవాహాన్ని సక్రమంగా పోవడానికి ఎడ్జెస్ గట్టిగా ఉండాలంటే దానికి సొల్యూషను మొక్కలే. ఇక్కడ ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేశాం. గత 4 రోజుల కిందట జీవనది గుళ్ళకమ్మ పరిరక్షణ వ్యాసరచన పోటీల్లో విద్యార్థులకు మరియు పౌరులకు అందరికి కూడా ఎక్కడి నుంచైనా పాల్గొనవచ్చు వ్యాసరచనలని స్టేట్మెంట్ ఇచ్చాము. అందులో పాల్గొని విద్యార్థులు పౌరులు చాలా మంది పాల్గొన్నారు. వాళ్ళల్లో విజేతలు కూడా ఇప్పుడు ఇక్కడ ప్రైజులను మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. జీవనది గుళ్ళకమ్మ పరిరక్షణ అనే అంశం దాదాపు ఇప్పటిది కాదు, దాదాపు 15-20 ఏళ్ళ నుంచి పట్టణంలో అన్ని స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, రోటరీ క్లబ్ అన్ని తరఫున ఫైట్ చేస్తున్నాం. ఎంత ఫైట్ చేస్తున్నా కూడా అది పరిరక్షణ మీద అధికారులు కానీ పాలకులు కానీ దాని మీద దృష్టి పెట్టలేదు ఈ రోజు వరకు కూడా. ఇప్పటికైనా కూడా దాన్ని మనం పరీక్షించుకోకపోతే రాబోయే భవిష్యత్ తరాలకు అక్కడ చూడటానికి మనం గుళ్ళకమ్మని కూడా ఉండదని, ఒక పిల్ల కాలువలాగా తయారయ్యే ప్రమాదం ఉందని ఈ గుళ్ళకమ్మ పరివాహక ప్రాంత నివాసులందరూ కూడా పెనుముప్పు పొంచి ఉందని మన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎందుకంటే నీటి ఆధారంగానే మనుషులు ఎక్కడైనా జీవనాధారం. నీటి లేనిది ఎక్కడ మనిషి కాదు కదా, ఏ జీవరాశి కూడా జీవించజాలదు. కాబట్టి గుళ్ళకమ్మను కాపాడుకుందాం అనే అంశాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అది ఒక ఉద్యమం లాగా తీసుకెళ్లాలి. ఉద్యమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దలు, పౌరులు, యువత అందరూ కూడా పాలు పంచుకొని నడుము బిగించాలని దాని మీద వ్యాసరచన పోటీలు పెట్టాం. అందులో పిల్లలు కూడా చక్కగా రాశారు. పిల్లలు పెద్దలు కూడా వారికి ఇప్పుడు మనం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం పెద్దల చేతుల మీదుగా. ఇక్కడ ఈ కాలేజీలో మనకి అవకాశం ఇచ్చినందుకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి, హెచ్ఓడి గారికి మరియు స్టాఫ్, విద్యార్థులు అందరూ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి క్లబ్ ఉంది. అయితే గత 7-8 సంవత్సరాల నుంచి బాగా యాక్టివ్గా 200 నుంచి 250 కార్యక్రమాల దాకా చేయడం ఓకే. పట్టుకుందాం సెకండ్ ప్రైజ్ నేపాల్ భాష సార్. ఓకే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన స్వామిత్ర సర్వే అద్దంకి మండలంలో వేగవంతంగా జరుగుతుందని అద్దంకి మండల పరిషత్ ఉప అభివృద్ధి అధికారి ఆర్వీఎస్ ప్రసాదరావు అన్నారు. అద్దంకి మండలం చక్రాయపాలెం గ్రామంలో గురువారం జరుగుతున్న స్వామిత్ర సర్వేను డిప్యూటీ ఎంపీడీఓ ప్రసాదరావు పరిశీలించారు. సర్వే ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుని సర్వే టీం సభ్యులకు పలు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా గ్రామంలోని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయగా సందర్శించి వైద్యులతో మాట్లాడారు. ఈ క్యాంపులో ఎటువంటి వ్యాధులకు పరీక్షించి మందులు ఇస్తున్నారో విచారించారు.
సీజనల్ వ్యాధులు వస్తున్న నేపథ్యంలో ప్రజలందరినీ అప్రమత్తం చేసి గ్రామాలలో విషజ్వరాలు రాకుండా ముందస్తుగానే అవగాహన కల్పించాలని ఏఎన్ఎంలకు డిప్యూటీ ఎంపీడీఓ ప్రసాదరావు ఆదేశించారు. పొడవ వెడల్పు తీసుకుంటున్నారా అంతేగా మనకు అవి మామూలుగా అంటే రోవర్ అనేది మనోళ్ళు నాగేశ్వరం అత్యాసలు ఏంటంటే ధర్మవరం రోవర్ ఎప్పుడు వచ్చింది ఇది కొలుస్తుంది అది వెళ్ళిపోతుంది పొడవ వెడల్పు మనకు కావాలి. దాంట్లో చూసుకున్నాం 3 ఉన్నాయి మన కాడ మ్యాప్ ఉంది అన్నీ ఉన్నాయి. ఆ కొలతలు తేడా ఉంటే దాంట్లో నోటి చేస్తాం. రోవర్ ఎప్పుడు ఈ ఇల్లే ఉందనుకో కంపలో ఉంది లేకపోతే ఇంకో దాంట్లో ఉంది దీనికి కొలవలేము మనము. కొలవలేని పరిస్థితుల్లో అప్పుడు రోవర్ వచ్చింది. లేదు మాకు రోవర్ కావాలి రోవర్ అనేది రోవర్లని మామూలు నేను చేశాడు రోవర్ ఇయర్ అబ్బాయి నేను అక్కడే ఉన్నాను బాపట్ల ట్రైనింగ్ నాకు రోవర్ అనేది ఎప్పుడంటే మనము కొలవలేని ప్లేస్ మొలకంచెలు వేసి ఉన్న ప్లేస్లకు రోవర్ తీసుకుంటాం అంతేగాని ఆ రోవర్ వచ్చినప్పుడు సర్వేర్ కూడా వస్తుంది. ఇంజనీరింగ్ చేస్తుంటే కదమ్మా. అవును సార్ వస్తావా కొలతలు ఎలా ప్రజెంట్ అయితే ల్యాండ్ తీసుకుంటారు సార్. ఏం చేస్తారంటే అట్లా కాదు వాళ్ళని పిలిచి మీ స్థలం ఎంత డాక్యుమెంట్ ఉంటే డాక్యుమెంట్ హద్దులు ఉంటాయి హద్దుల ప్రకారం చూసుకొని వాళ్ళు ఎక్కువ తక్కువ తెచ్చినా కానీ మన దాంట్లో ఉంటాం దాని ప్రకారం టాలీ చేసుకొని చేయాలి. అంత ఉంది మీకు మా గ్రామం మనకు మెడిసిన్ నిన్న వాళ్ళు మనోళ్ళు చేయించారు. ఎక్కడన్నా వాటర్ కాలువలు ఉన్నాయి కదా ఆ కాలువలలో ఏ బెడ్ స్ప్రే చేయడం లేదు అన్ని చేయించండి అది బాగా సీరియస్. అసూలు బాసిన వ్యక్తుల మృతదేహాలను అద్దె ఇళ్లలో ఉంచేందుకు యజమానులు ఇష్టపడటం లేదు. ఇలాంటి సమయంలో దహన సంస్కారాలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అద్దెంకి పట్టణానికి చెందిన ముగ్గిళ్ల గణేష్ దాతృత్వాన్ని చాటుకున్నాడు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో దర్శి రోడ్లో ఉన్న హిందూ శ్మశాన వాటిక సమీపంలో గణేష్ స్థలం తీసుకుని దాతల సహాయంతో 4 లక్షల రూపాయలతో 2 గదులు నిర్మాణం చేసి మార్చరీ బాక్స్ ఏర్పాటు చేశారు. అద్దెంకిలో సొంత ఇల్లు లేని వారు ఉత్తర అద్దెంకిలో ఉన్న హిందూ శ్మశాన వాటిక దగ్గరకు వచ్చి ఉచితంగా దహన సంస్కారాలు చేసుకునే విధంగా అన్ని వస్తువులు గణేష్ కల్పించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహాయంతో సర్వే నంబర్ 88లో స్థలం మంజూరు చేయించుకుని 4 లక్షల రూపాయలు ఖర్చు చేసి గదులు నిర్మించారని, సొంత ఇల్లు లేని వారు ఇక్కడికి వచ్చి దహన సంస్కారాలు చేసుకోవచ్చని గణేష్ తెలిపారు. నేను గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మార్చరీ బాక్సులు అంబులెన్స్ తిప్పుకుంటా ఉన్నాను. చాలామంది అర్ధరాత్రి కూడా ఫోన్ చేసి గణేష్ ఇల్లు మాకెట్టా మా పరిస్థితి బాగలేదు, శవాన్ని ఎక్కడ పెట్టుకోవాల్సిన ఇంట్లో ఇల్లు గల్లో ఉంచుకోవట్లేదు ఉండట్లేదు అని చెప్పి అడుగుతుంటే నేను ఆలోచించి గొట్టిపాటి రవి గారి దగ్గరికి వెళ్ళి తిమ్మాయపాలెం ప్రెసిడెంట్ అడుసుమతి శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని బ్రతలాడుకున్నాయా ఇది పరిస్థితి ఊళ్ళో ఇట్లా జరుగుతుంది, మరి మీరు ఏదైనా మాకు సాధిస్తే నేను సేవ చేయడానికి ఉన్నానని చెప్పి నేను అడిగితే అప్పుడు అడుసుమతి శ్రీనివాసరావు గారు వచ్చి రవి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా స్థలం ఇప్పించండి అతను సేవ చేస్తాడని చెప్పి ఆమెతో నేను గట్టిగా పట్టుబట్టాడు. గట్టిగా పట్టుబడితే ఈ రేపు ఇప్పుడు ఎవరైనా ఇల్లు లేనివాడు ఎవరైనా ఇక్కడనే వచ్చి బాక్స్ మేము ఫ్రీగా ఇస్తాం, బాక్స్ పెడతాం, ఇక్కడనే కార్యక్రమం చేసుకోవచ్చు. పూర్తిగా అనాథైతే మా సొంతంగా నేనే గుంట తీసి నేనే పూడ్చిపెట్టి నేను సేవ చేయాలనుకుని నేను ఆలోచనతో ఉన్నాను. నా వెనక అరసమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఆయన నీ వెనక నేను ఉన్నాను, నీకు ఎందుకు ముందుకు పోని చెప్పి నన్ను నడిపిస్తూ ఉన్నాడు. అదయ్యా నేను చేసే పట్టుకొని కార్యక్రమం అంతా ఇక్కడే చేసుకోవచ్చు, అన్ని ఏర్పాటు చేస్తున్నాను. మనమే అభ్యర్థిని పెట్టండి.
కోరిసపాడు మండలం గొడ్డువానిపాలెం గ్రామం సమీపంలో నల్లవాగులో కండోమ్ ప్యాకెట్లు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయన్న స్థానికుల సమాచారంతో గురువారం ప్రభుత్వ వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ చిట్టిబాబు నల్లవాగు వద్దకు చేరుకుని పరిశీలించి వాటిని బయటకు తీయించి ప్రభుత్వ వైద్యశాలకు సంబంధించినవి కావని నిర్ధారించారు. నల్లవాగులో పడేసిన కండోమ్ ప్యాకెట్లను చూస్తుంటే ప్రభుత్వం సరఫరా చేసిన వీటికి తేడా ఉందని డాక్టర్ చిట్టిబాబు తెలిపారు. నల్లవాగులో పడేసి ఉన్న కండోమ్ ప్యాకెట్లు ఎక్కడి నుంచి తీసుకుని వచ్చి పడేసి ఉంటారా అని వైద్యులు సిబ్బంది ఆరా తీస్తున్నారు. మనయేనా సార్ ఈ మనీ కాదు, ఇవి మన ఇదిగో చూడండి, మనవి వచ్చేసి ఇట్లా ఉంది మన సప్లై. ఇది వచ్చేసి చూడండి పింక్ కలర్లో, చెర్రీ రెడ్ కలర్లో ఉంది. ఇది యాక్చువల్గా ఇది మాకు సంబంధించింది కాదు, అయినా ఇది ఇట్లా చేయడం అనేది